హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. సో ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన కేంద్రంపై ఫోర్స్ వచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ కొంత డౌన్ కాకుండా ఏం చేసింది అని అంటే, ముస్లింలకు సంబంధించినటువంటి 10% తొలగించినట్లయితే ఖచ్చితంగా కూడా మేము రిజర్వేషన్లకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం, బండి సంజయ్ మాట్లాడడం, ఇతరత్ర నాయకులందరూ కూడా బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా మాట్లాడారు. ఏది 42% రిజర్వేషన్లలో 10% ముస్లింలకు సంబంధించినటువంటి కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని తొలగించినట్లయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియను చేసేటువంటి ప్రయత్నం లేదు. అయితే తీసేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఏం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే, ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కీలక నిర్ణయం చాలా వరకు పరిణామాలు మారేటువంటి అవకాశాలని, ఈ కీలకమైన నిర్ణయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తూ ఉన్నారు. అయితే 42% ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, గాంధీ భవన్కు సంబంధించినటువంటి గాంధీ భవన్ నుంచి ఈ 42%కు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పార్టీ పరంగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరంగా ఈ 42%ని ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఒక కీలకమైనటువంటి మీటింగ్ కూడా జరిగింది. ఈ కీలకమైనటువంటి మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 16, 17 అంటే ఈ నెల 16వ తారీఖు రోజు అదేవిధంగా 17వ తారీఖు రోజు ఈ 2 రోజులలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ కీలకమైన నిర్ణయంలో ఇటు ఎలక్షన్ కమిషన్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళబోతా ఉన్నాయి. దానిపైతో పాటుగా నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన అంశంపై కూడా చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. 42% రిజర్వేషన్లో బీసీలకు సంబంధించి ఇచ్చినటువంటి క్లారిటీ ఏదైతే ఉందో ఆ క్లారిటీగానే నిర్వహించేటువంటి ప్రయత్నం ఏది కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. పార్టీ పరంగా అంటే గాంధీ భవన్ నుంచి పార్టీ పరంగా 42% ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. పార్టీ ముఖ్య నేతలతో కూడా చర్చిస్తూ ఉన్నారు. 16, 17 తేదీలలో కీలకమైనటువంటి నేతలతో చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమదైన శైలిలో సీట్లు కాపాడుకునేందుకు, తమదైన శైలిలో సీట్లను గెలిచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కీలకమైనటువంటి విషయాల నేపథ్యంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన చాలా వరకు ఏమైంది, పెద్ద ఎత్తున కూడా చాలా వరకు అటు బీజేపీ పార్టీ కానీ ఇటు అదేవిధంగా మరోవైపున చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒక యుద్ధంలాగానే చేసినాయి. ఈ యుద్ధంలాగా చేసినటువంటి నేపథ్యంలోనే కీలకమైనటువంటి విషయాలను వెలుగులోకి వస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయింది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో 42% కేంద్ర ప్రభుత్వం ఆమోదించేది కనుక, ఈ ఆమోదించేటువంటి పరిస్థితులు లేవు కనుక ప్రస్తుతం ఉన్న దానిపైన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. దీంట్లో అంటే మారుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని విషయాలకు సంబంధించి మాట్లాడుకుంటే, ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేటాయింపు జరిగినట్లయితే కేటాయింపులలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను 30వ తారీఖు లోపు అంటే సెప్టెంబర్ 30లోగా క్లోజ్ చేయాలి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు. ఈ ఇన్స్ట్రక్షన్స్ను పాటించుకుంటూనే కంప్లీట్గా కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ల కార్యాలయాలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ పంపించడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు ఎలక్షన్స్ కొనసాగాలి, ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, కొత్తగా నమోదయ్యేటువంటి ఓట్ల సంఖ్య ఎంత, ఇవన్నిటికి సంబంధించినటువంటి డేటాను కూడా సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గాంధీ భవన్ నుంచి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, గాంధీ భవన్ నుంచి ఒకవేళ డిక్లరేషన్ జరిగినట్లయితే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఇతర పార్టీ అంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా పార్టీ పరంగానే 42% ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేంద్రం ఆమోదం తెలపలేదు కనుక ఎన్నికలకు సంబంధించి మాత్రం 42% ఏ పార్టీ ఆ పార్టీకి సంబంధించి ఇండివిజువల్గానే 42%కి సంబంధించి బీసీలకు సమన్యాయం చేసుకుంటూ వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బట్ ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో ముహూర్తం ముందున్నదనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీని పట్ల పూర్తి స్థాయిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అండ్ అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్స్ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మాజీలు ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్తగా వచ్చేటువంటి నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పెడతారు ఆయన, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేరు అని చెప్పేసి. సో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఏంటంటే, ఈ 1, 2, 3 రోజులలో ఒక క్లారిటీ రాబోతోంది. వారం రోజులలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను సిద్ధం చేస్తాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తుంటే కేఎంఆర్ న్యూస్.